ఎన్టీవీ కాంక్లేవ్ ఏపీ రోడ్ మ్యాప్ ఏప్రిల్ 26న ఉదయం 10 గంటల నుంచి నాన్ స్టాప్ లైవ్ కవరేజ్. కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్ చిట్ చాట్లు కీలక వ్యాఖ్యలు చేశారు. 2-3 రోజుల్లో ప్రాజెక్టు అవకతవకలపై ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామన్నారు. అవసరమైతే కేసీఆర్ను పిలిచి సమాచారం తీసుకుంటామని తెలిపారు. ఎన్డీఎస్ఏ, విజిలెన్స్, కాగ్ రిపోర్టును పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. ఇంజనీర్లతో త్వరలోనే సమావేశమవుతామన్న జస్టిస్ చంద్రఘోష్ తాను ముఖాలు చూసి విచారణ చేయబోనని చెప్పారు. నిర్మాణ సంస్థలతో పాటు అవసరమైతే రాజకీయ నేతలకు నోటీసులు ఇస్తామని తెలిపారు. నివేదికల ఆధారంగానే విచారణ కొనసాగుతుందన్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్. హరీష, కాళేశ్వరం సంబంధించిన అవకతవకలపైన రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిషన్ వేయడం జరిగింది. అయితే కమిషన్ సంబంధించి జస్టిస్ చంద్రఘోష్ ఆధ్వర్యంలో వేసిన కమిషన్ కూడా పని ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. నిన్న జస్టిస్ చంద్రఘోష్ హైదరాబాద్ రావడం జరిగింది. బీఆర్కే భవన్ లో కూడా ప్రత్యేకంగా వారికి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా పని కార్యక్రమానికి సంబంధించి మొత్తం ఇరిగేషన్ సంబంధించిన అధికారులతో నిన్నటి నుంచి కూడా వరుసగా సమీక్షలు చేస్తున్నారు. అయితే కొన్ని సంబంధించి ప్రాజెక్టు సంబంధించిన అన్ని రిపోర్ట్లు కూడా తెప్పించుకొని విజిట్ కూడా చేశారు. ఈ రోజు కూడా కొంతమంది అధికారులతో కూడా ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది. ల్యాండ్ కి సంబంధించిన కానీ అదేవిధంగా ప్రాజెక్టు రిపోర్ట్స్ డీటెయిల్స్ అంతా కూడా ప్రభుత్వ సంస్థలు కేంద్రం ఇచ్చిన రిపోర్ట్స్ అవన్నిటికీ కూడా ఇప్పటికే విజిట్ చేసిన పరిస్థితి. వీటన్నిటి తర్వాత ఈ రోజు కాసేపు క్రితం జస్టిస్ చంద్రఘోష్ మీడియాతో కూడా చిట్ చాట్ చేస్తూ కొన్ని కీలకమైన అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విషయంలో ప్రజలతో కూడా అభిప్రాయం సేకరిస్తాం, రాజకీయ నాయకులను కూడా అవసరం అనుకుంటే పిలిచి మాట్లాడతామంటూ కూడా కామెంట్ చేయడం జరిగింది. మాజీ సీఎం కేసీఆర్ అయితే మొత్తం గత చూసినట్లయితే ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో చూసినట్లయితే కనుక గతంలో ఇరిగేషన్ కి సంబంధించి డిపార్ట్మెంట్ అంతా కూడా హరీష్ రావు అండ్ కేసీఆర్ వీరిద్దరు నిర్వహించారు. కాబట్టి దీనికి సంబంధించి అవసరం అనుకుంటే వారిద్దరిని కూడా పిలిచి మాట్లాడతామంటూ కూడా జస్టిస్ చంద్రఘోష్ కూడా చెప్పిన పరిస్థితి. అయితే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ప్రకారంగా ఏవైతే ఉన్నాయో సమాచారం సంబంధించి వాటిని అంతా కూడా ఎన్డీఎస్ఏ ఇప్పటికే ఒక రిపోర్ట్ తయారు చేస్తుంది. కాబట్టి ఇప్పటికే ఎన్డీఎస్ఏ ప్రాజెక్టు కుంగినప్పటి నుంచి కూడా దీనికి సంబంధించి స్టడీ చేస్తుంది. కాబట్టి ఎన్డీఎస్ఏ ఒక వారం రోజుల్లో కూడా మధ్యంతర నివేదిక ఇస్తుందని చెప్తుంది. కాబట్టి ఆ విజిలెన్స్ రిపోర్ట్ తో పాటు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా అన్నింటినీ కూడా పరిశీలిస్తామని చెప్తున్నారు. విజిలెన్స్ రిపోర్ట్ కూడా ఇప్పటికీ కూడా దానికి సంబంధించి అధికారులు చేసిన తప్పిదాలకు సంబంధించి కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి వాటిని కూడా బేరీ చేసుకుని ముందుకు వెళ్తాం. అదేవిధంగా కాగ్ కూడా కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఆ కాగు అంశం పేర్కొన్న రిపోర్టులను అన్నిటి కూడా వీటిని ఖచ్చితంగా ఈ రిపోర్ట్లు పరిగణలోకి తీసుకొని ముందుకెళ్తామంటారు. అయితే తాను స్వయంగా ఇంజనీర్ కాకపోయినా దీనికి సంబంధించి కూడా ఇంజనీర్లతో పాటు మిగతా అన్ని టెక్నికల్ అంశాలను అన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని ముందుకెళ్తామంటూ కూడా చెప్పారు. అయితే ప్రధానంగా చూసినట్లయితే ఈ వర్క్ కు సంబంధించి ఒకవైపు అధికారులు ఇచ్చే సమాచారాన్ని తీసుకోవడంతో పాటు బహిరంగంగా పబ్లిక్ నుంచి కూడా దీనికి సంబంధించి ఇంకేమన్నా సమాచారం వస్తే వాటిని అన్నిటి కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా నెక్స్ట్ ఫీల్డ్ విజిట్ కూడా మేడిగడ్డ, అన్నారం, సుందిలా అక్కడ కూడా వెళ్ళి కూడా అక్కడ కుంగిన పరిస్థితిని కానీ వాటిని అన్నిటి కూడా అంచనా వేసి కూడా పూర్తి స్థాయిలో ఒక అంచనా వేసి కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తామంటారు. అయితే ప్రభుత్వం అయితే జూన్ 30 లోకి ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి దీనికి సంబంధించి అవకతవకలకు సంబంధించి కూడా ఒక నివేదిక ఇవ్వాలి, జ్యుడిషియల్ ఎంక్వైరీకి సంబంధించిన నివేదిక ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ జ్యుడిషియల్ విచారణ సందర్భంగా కూడా జరిగే అన్ని కూడా చట్ట ప్రకారంగానే ముందుకెళ్తాం. ఇక్కడ కూడా ఎలాంటి తప్పిదాలు జరగకుండా ఒకవేళ ఎవరన్నా ముందుకెళ్లి కోర్టుకెళ్లి స్టే తీసుకురాకుండా కూడా ప్రాసెస్ ప్రకారంగానే ముందుకెళ్తాం, ఎక్కడ కూడా డివేట్ కామంటూ కూడా చెప్పిన పరిస్థితి. మొత్తం మీద ఏదైతే ప్రభుత్వంగా ఆదేశించినట్టుగానే జూన్ 30 లోగా ఖచ్చితంగా నివేదిక ఇస్తామంటూ కూడా చంద్రఘోష్ చెప్పడం జరిగింది. హరీష. రైట్, థాంక్యూ ప్రతాప్.